అమ్మా, విజయ్ ఇంట్లో లేడా అండి? బాధపడకండి అమ్మా. భగవంతుని లీలా వినోదాలు మానవ మాత్రం మనకేం తెలుస్తాయమ్మా? విజయ్ వస్తే ఇది రామనాథం ఇచ్చిపోయాడని చెప్పండి. మేము వెళ్ళొస్తామమ్మా. నాన్నగారికి కారకుడు వీడేనా? రే కుమార్, ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకునే వరకు వీణ్ణి జాగ్రత్తగా కనిపెట్టడం నీ బాధ్యత. అమ్మా, వదిలిపెట్టను, విడిచిపెట్టను. నన్ను వదిలిపెట్టి పోవటాన్ని నేను ఒప్పుకోను. అవునరా, నీ ముద్దు మొహం చూస్తూనే ఇంతవరకు నేను బ్రతుకున్నాన్రా. లేదంటే పోయిన మీ నాన్నతో పాటే నేను వెళ్ళిపోయేదాన్ని బాబు. అమ్మా, అన్యాయంగా చంపారు మా నాన్నగారిని. ఆ నరహంతకుల మీద పగ తీర్చుకోవడం కన్నబిడ్డ కర్తవ్యం. వద్దు విజయ్. నా మాట నిలబెట్టుకున్నట్లయితే నేను మా నాన్న రక్తానికి పుట్టనట్లే. కన్నదిగో నీకే చెప్పేది. అమ్మాయితుంటే ఎక్కడికి పోతావే? అమ్మ విజయ్ పదవే. మీ నాయకుడు ఎవరు? వాడెక్కడున్నాడో మర్యాదగా చెప్పు, లేదా ప్రాణాలతో తప్పించుకుపోలేవు. ప్రాణానికి భయపడే పిరికి పందలు మా ముఠాలు ఎవరు లేరు. నీకు ప్రాణభయం లేకపోవచ్చు. ఇది మరీ మొండి ఘటనలా ఉంది. ఉండు కుమార్, నేను అడుగుతాను. కుమార్ పడిపోతుంది, పట్టుకో. ఆగు ఆగు ఆగు, నిన్నే ఆగు ఆగు ఆగలే ఆగు. ఎక్కడికి పారిపోతావే? చెప్పు కుమార్, వదలరాదాన్ని. వదలనవే. వాళ్ళ నాయకుడి గురించి మనకు ఎలా తెలుస్తుంది? ఫూల్, దాన్ని మనం రహస్యంగా ఫాలో చేస్తే. ఆగండి. ఒకరిని కాల్చడానికి ఒక్క బుల్లెట్ చాలు. ఇన్ని బుల్లెట్స్ వేస్ట్ చేశారు ఎందుకు? మేడం, నేను మీ శత్రువుని కాదు, మిత్రుణ్ణి. ఇదిగో మీరు వెతుకుతున్న బంగారం.